నమస్కారం. వెల్కమ్ టు జిప్ టీవీ. నా పేరు మహేశ్వరి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో వరల్డ్ ఫేమస్ హై పెయిడ్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని సందేహాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మహేశ్వరి. గురుగారు ఎలా ఉన్నారండి? గురుగారు ఈ రోజు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాము. గురుగారు మరో ప్రశ్న, ప్రభాస్ గారు కల్కి సినిమా తీశారు కదండి. అవును. పురాణంలో కల్కి అవతారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, దాని గురించి వివరించండి గురుగారు. మనకి కలియుగ భవిష్యోత్తర పురాణం అని ఉంటుంది. ఆ పురాణంలో అంటే భవిష్యత్తు వేదవ్యాస మహర్షి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు బాదరి నారాయణుడిగా పుట్టి ఆయనే వ్యాసుడిగా పుట్టి మనకి 18 పురాణాలని, 4 వేదాలని, ఉపనిషత్తుల్ని, ఉపపురాణాలని ఇలా అన్ని ఇచ్చాడు. అందులో కలియుగంలో జరగబోయేది ఏంటి అన్నది కూడా కలియుగ భవిష్యోత్తర పురాణం అంటాం. అందులో శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడు, 10 అవతారాలు. అందులో ఆఖరి అవతారం కల్కి అవతారం కలియుగంలో. ఎప్పుడైతే మనకి ఈ యొక్క పాపాలు ఎక్కువైపోయి మనుషులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా మనుషులు పీక్కు తినేటటువంటి కాలం వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మేకల్ని కోళ్ళని పీక్కుని తినేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా రానున్న కాలంలో ఆయన చెట్లు ఉండవన్నారు. ఇప్పుడు వాటర్ అమ్ముకున్నామంటే అందరూ ఆశ్చర్యపోయారు, బ్రహ్మం గారు చెప్పింది తప్పేమో అని. ఇప్పుడు నీళ్లు కొంటున్నాంగా, మినరల్ బాటిల్ అవి, గ్యాసులు, ఆక్సిజన్లు అవి కొంటున్నాం కదా. ఈ విధంగా ఆ యొక్క మనుషులను పీక్కు తినేటటువంటి కాలం ఆసన్నమైనప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం కల్కిగా నేను పుడతాను అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎంతవరకు చెప్పినవన్నీ కూడా పురాణాల్లో జరుగుతా వచ్చినాయి. ఆయన రావడం తథ్యం. అలాగే వచ్చినప్పుడు ఈ యొక్క కలిపురుషుడు అని ఇంకొకడు ఉంటాడు, ఈ విలన్ అనమాట. ఇప్పుడు మన శ్రీ మహావిష్ణువు హీరో అయితే విలన్ కలిపురుషుడు. ఈ కలిపురుషుడికి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, వెళ్ళి ప్రజలను పాలించుకో అంటే, ఈయన ఎలా వచ్చాడంటే మనకి గురు చరిత్రలో చెప్తాడు. ఒక చేత్తో తన పురుషలింగాన్ని శిస్నాన్ని పట్టుకొని రెండో చేత్తో తన నాలికని ఇలా పట్టుకొని వస్తాడు. ఇదేమిట్రా బాబు అంటే, కలియుగంలో అందరూ కూడా నోటి దురద ఉంటుందండి, ఒకరినొకరు తిట్టడం, తప్పుడు మనుషుల్ని పొగడ్డం, ఆ దేవుణ్ణి పొగడకుండా పిచ్చి వాళ్ళందరినీ పొగడ్డం అనమాట. అలాగే ఈ శిస్నాన్ని పట్టుకుంటాడు అంటే కామానికి అందరూ బద్దులే, కామం వల్ల భగ్నం అయిపోతారు, నాశనం అయిపోతారు. అలాంటి వాళ్ళు నాకు ఇష్టం అని చెప్పేసి కలిపురుషుడు చెప్తాడు. కాబట్టి కలిపురుషుడిని అంచడం మనుషుల వల్ల కాదనమాట, మనందరి వల్ల కాదు. మనం ధర్మాన్ని నుంచోబెట్టేస్తాం, మనం అజ్ఞానాన్ని మనం జనాలందరిది పోగొట్టేస్తాం, మేము ఉపన్యాసాలతో చేస్తామని మా గురువు గారులు ఆధ్యాత్మికవేత్తలైనా, బాబాలైనా, స్వామీజీలైనా ఎవరు ఎవరేం చేయలేరు, ఇంచు కూడా చేయలేరు. ఎవరు చేయగలరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు గురు రూపంలో కమండలం జపమాల పట్టుకొని వచ్చాడు, డమరకం త్రిశూలం పట్టుకొని వచ్చాడు, మార్చి చూపించాడు. చనిపోయిన వాళ్ళని బతికిచ్చాడు, వీళ్ళని బతికించమని చూద్దాం. అలాగే బర్రెని ఎండిపోయినటువంటి గొడ్డుపోయినటువంటి ముసలి బర్రెకు పాలు రప్పించాడు. ఇవన్నీ జరిగిన స్టోరీస్, ఇవన్నీ హిస్టరీ. అలాగే ఈ యొక్క జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం, ఆయన వచ్చి మార్చగలడు. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చేసి చూపించాడు. ఆయన మన అర్జునుడి మెషగా పెట్టుకుని మనందరికీ కూడా ఫ్రీగా భగవద్గీత మనిషి జీవితం ఎలా జీవించాలి ఏంటి అన్నది తాను జగద్గురు అయి కృష్ణం వందే జగద్గురం. ఈ జగద్గురువులు మాత్రమే చేయగలుగుతారు, మనుషులు ఎవ్వరూ చేయలేరు. కాబట్టి అటువంటి వాళ్ళని మరి మనుషులు చేయగలిగితే మనుషులు వచ్చి కలిపురుషుని చంపేయచ్చు కదా. మనం ఈ అన్యాయాన్ని అడ్డుకోవచ్చు, మనం చేయలేము, మన శక్తి సరిపోదు. కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి కల్కి అవతారంలో కలియుగాంతానికి వస్తాడనమాట. అది పురాణాలలో ఉన్నటువంటి కల్కి స్టోరీ. గురుగారు, ప్రభాస్ గారి జాతక రీత్యా కల్కి సినిమా హిట్ అవుతుందంటారా? ఇప్పుడు అదే ప్రభాస్ గారు ఏం చేశారంటే, ఈ మైథలాజికల్ అంటే ఈ పురాణాలలో ఉన్నటువంటి స్టోరీ టెల్లింగ్ అని తీసుకొని ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్స్ తీసుకున్నాడు. అంటే భవిష్యత్తును ఊహించి అక్కడ భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది భూమి అని. అది చాలా అద్భుతమైనటువంటి చిత్రీకరణ అనమాట. ఎలా అంటే ఇప్పుడు చెట్లు మనం నరికేసుకుంటూ వచ్చేసాం, డిఫారెస్టేషన్ అన్నాం, లేవు, చెట్లు నరికేస్తారు. అందువల్ల బెంగళూరు, హైదరాబాద్ బ్రహ్మాండంగా చల్లగా ఉండేది, ఇప్పుడు వేడిగా అయిపోయింది. కాబట్టి అలాగే నీళ్లు రావు, వర్షాలు రావు, అంత వాతావరణం మారిపోద్ది. అలా ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే మనకి నీళ్లు, ఈ చెట్లన్నీ ఏముండవు, ఈ భూములన్నీ ఏముండవు, ఈ వాహనాలు గేహనాలు ఏముండవు, గాలి ఉండదు,
వాటర్ ఉండదు. ఒక పెద్ద సిటీలో మనకి మ్యాడ్మాక్స్ సిటీ అని పెట్టారు. మ్యాక్స్ డెజర్ట్ గా మారిపోద్ది, ఎడారిగా. ఆ ఎడారిలో ఒక రూమ్ లో మనకి ఫుడ్ గిడ్డు అంతా, గాలి గేలి అంతా కూడా ఫిక్స్ చేస్తుంటుంది. అది సామాన్య మానవులకు అందుబాటులో ఉండదన్నమాట. అక్కడ వాళ్ళ ఆ విధంగా ఈ ప్రభాస్ గారు ఏం చేశారంటే ఒక బౌంటీ హంటర్ అంటే పెద్ద వేటగాడు లాగా ఆయన అందులో తీసుకున్నాడు. ఆయన దీపికా పడుకునే మనకి ఆ సినిమా వల్ల మనకి నేర్పింది ఏమిటంటే మెసేజ్ 4 నేర్పారు. ఒకటి ఏంటంటే డైవర్సిఫికేషన్, వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అలా రెండవది ఏంటంటే ప్రతి మనిషి కూడా ఒకే దాన్ని పట్టుకొని కూర్చోవడం కాదు, ఒకే థాట్ ని పట్టుకొని ఒకే ఆలోచనలు కాదు, డైవర్సిఫై అవ్వాలి, పట్టు విడుపులు ఉండాలి అన్నది నేర్పారు. తర్వాత రెండోది ఇన్వెస్ట్మెంట్, రైట్ టైంలో ఆపర్చునిటీస్ ని ఎలా పట్టుకోవాలి అన్నది మనకి నేర్పించారు ఆ సినిమా ద్వారా. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా భైరవ పాత్రలో ఉన్నటువంటి ప్రభాస్ తను అవకాశాలు చేజిక్కించుకుంటూ ఉంటాడు. అలాగే మూడవది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎలా చేసుకోవాలి భవిష్యత్తు కోసం. నాలుగోది రిటైర్మెంట్ అయిన తర్వాత సుఖవంతమైన జీవితం కోసం ఎలా మనం ఉండాలి అనేటటువంటి ఈ థీమ్ ని మనకు ఆ సినిమా ద్వారా ప్రభాస్ గారు మనకు చేశారు. డైరెక్టర్ నాగేశ్వరి గారు బ్రహ్మాండంగా చేశారు. అయితే అలాగే ఇక్కడ ఏం చేశారు, అశ్వత్థామ రూపాన్ని ఈ కేవలం ప్రభాస్ గారికే కాకుండా కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు అశ్వత్థామగా. మరి అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, దీపికా పడుకునే ఉంది, అలాగే సారస్వత చటర్జీ అని వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చేశారు. అందువలన ఈ యొక్క మన సౌత్ ఇండియన్ హీరోలు అంటే మనల్ని చాలా లోపుగా చూసేవారు నార్త్ ఇండియన్ హీరోలు. షారుఖ్ ఖాన్ కూడా అంబానీ వాళ్ళ పెళ్లిలో సాంబార్ అని రామ్ చరణ్ గారిని పిలిచారని చెప్పి ఉపాసన బాధపడిన సందర్భాలను ఇడ్లీ సాంబార్ అని పిలిస్తే, అంటే మనల్ని అటువంటి ప్రభాస్ ఏం చేశాడంటే ఒక రాజమౌళి గారు డైరెక్షన్ లో భారతదేశ చరిత్రనే మార్చేసి కేవలం తెలుగు వాళ్ళు అంటే టాలీవుడ్ అంటే హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిపోయాడు. బాలీవుడ్ అంటే ఆఫ్టర్ ఆల్ హాలీవుడ్ స్థాయికి ఇంగ్లీష్ వాళ్ళతో పోటీ ఇచ్చాడు. అలాగే ట్రిపుల్ ఆర్ చేసి అక్కడ కూడా మరి ఆస్కార్ అవార్డులనే సాధించారు. అలాంటి మరో మనకి మైలురాయిలాగా ప్రభాస్ గారి జీవితంలో ఇప్పుడు ఈ సినిమా ఏం చేసిందంటే బ్రహ్మాండంగా కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చింది. హాలీవుడ్ లో ఆయనకి ఇంగ్లీష్ హీరోలతో పాటు సమానంగా తీసుకొచ్చింది. ఇదంతా కూడా ఎవరికి ఇవ్వాలి మనం? ఇదంతా అభిమానులు, ప్రభాస్ అభిమానులకు ఇవ్వాలి ఆ క్రెడిట్ అంతా కూడా. అలాగే అభిమానులు ప్రభాస్ గారు ఉండరు, పవన్ కళ్యాణ్ గారు ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి ఏం జరిగింది అంటే చక్కగా ఈ యొక్క సినిమాలో మనకి ఎడారులన్నీ కూడా ఇవన్నీ మారిపోయి ఒక రూమ్ లో ఉన్నప్పుడు మనకి ఒక రక్షకుడు కోసం వీళ్ళంతా పుట్టాలి, ఒక కొత్త వ్యక్తిని పుట్టాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ జనం అంతా కూడా. అక్కడ అశ్వత్థామ కథని తీసుకున్నారు. ఎలా తీసుకున్నారంటే ఆ లింక్ తీసుకున్నారు. పురాణంలో మనకి మహాభారతంలో ఉన్న అశ్వత్థామ ఆయన ఎవరంటే ద్రోణాచార్యుడి కొడుకు. ఆయన ఏం చేశాడు, ఆ పాండవులు వాళ్ళ డాడీని ద్రోణాచార్యుడిని చంపేశారు కపటోపాయంతో. అశ్వత్థామ హతహ కుంజరహ అని చెప్పి మాయోపాయంతో చంపేశారు. కాబట్టి వాళ్ళ మీద కోపంతో పాండవులను చంపేద్దాం పడుకున్న వాళ్ళని అని చెప్పేసి వెళ్ళి పాండవులు అనుకుని పాండవుల కొడుకుల్ని ఉప పాండవులు అంటారు, వాళ్ళ 5గురిని పేకలు కోసేస్తాడు. ఆయన కోసేస్తే చచ్చిపోయాడు. కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ పాండవులు అశ్వత్థామని చంపడానికని వస్తారు. చావు లేదు, చిరంజీవి అతను శిక్షిద్దాం అడుగుదామని వస్తే అప్పుడు అతను ఏం చేస్తాడు, అర్జునుడి మీద భయంతో వీళ్ళు పాండవులను చంపాలన్న ఉద్దేశంతో బ్రహ్మాస్త్రం వేసేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ తట్టుకోవాలంటే మళ్ళీ అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వేయాలి సాధారణంగా, లేకపోతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం పాపం అర్జునుడు చేసేవాడు కాదు. బ్రహ్మాస్త్రం వేయగానే బ్రహ్మదేవుడు వస్తాడు, ఏంట్రా మీరు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ప్రపంచాలను నాశనం చేస్తారా మీరు, బ్రహ్మాస్త్రం వల్ల సమస్త విశ్వం నాశనం అయిపోతుంది, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అశ్వత్థామ వెనక్కి తీసే అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడు, నేను హెల్ప్లెస్ అండి, నాకు సహాయం లేదు, మా నాన్న నాకు బ్రహ్మాస్త్రం వేయడం వచ్చు కానీ వెనక్కి విత్డ్రా రాదండి అన్నాడు. నాకు కూడా అంతే అనమాట, చిన్నప్పుడు చెట్టు ఎక్కేసేవాడిని కానీ వెనక్కి కిందకి దిగడం రాదు, చెట్టు మీద ఉండి అరిచేవాడిని అలా. కానీ అర్జునుడు మాత్రం ఇక్కడ శ్రీకృష్ణుడు వెనక్కి తీసే అంటే అర్జునుడు ఏం చేస్తాడు, తాను వేసిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. మరైతే ఇప్పుడు ఏం చేయలేనంటున్నావు కానీ దాన్ని దిశనైనా మార్చరా బాబు అంటాడు కృష్ణుడు అశ్వత్థామని, ఆ బ్రహ్మాస్త్రాన్ని. ఆ దిశను మార్దాం అంటే ముందు ధర్మరాజుని చంపేద్దాం అంటాడు, వద్దు భీముడిని అంటాడు, అర్జునుడిని అంటాడు, మళ్ళీ మిమ్మల్ని చంపితే నాకు తృప్తి ఉండదు, మీరు ఇలాగే ఉండాలా,
మీరు కుళ్ళు కుళ్ళు ఏడవాలా అని చెప్పేసి పాండవ వినాశనం కోసం అని చెప్పేసి అభిమన్యుడు కొడుకైనటువంటి ఉత్తర ఉత్తర ఆయన భార్య ఉంది, ఉత్తర కడుపులో పెరుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. ఆయన మీదకి వేసేస్తాడు, చిన్న పిండం అనమాట పరీక్షిత్తు. అప్పుడు ఉత్తర శ్రీకృష్ణ పరమాత్మని రక్షించమని అడుగుద్ది. రక్షించమని అడగగానే అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ చిన్న గదా శంఖాలను పట్టుకుని చిన్న సూక్ష్మ రూపంలో వచ్చి ఆ పిండం చుట్టూ తల్లి కడుపులో ఉత్తర కడుపులో ఇలా తిరుగుతా ఉంటాడు. బ్రహ్మాస్త్రం ఈ కుర్రాన్ని ఏం చేయకుండా పిండం పెద్దదైంది, ఎవర్రా ఈ నా చుట్టూ తిరుగుతున్నారని పరీక్షగా చూశాడు కాబట్టి అతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఆయన్నే మనల్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి మహారాజు, భారత పాండవుల తర్వాత అందరూ పాండవులంతా వెళ్ళిపోయిన తర్వాత మనల్ని పరిపాలించిన మన రాజు ఆయనే. అయితే ఈ పాండవులంతా కూడా తమ తండ్రిని అయినటువంటి ద్రోణాచార్యుని కపటోపాయంతో చంపారన్న కక్షతో ఉప పాండవులందరినీ చంపేశాడు అనమాట, పడుకున్న వాళ్ళని నరికేశాడు. కాబట్టి ఈ అశ్వత్థామని శ్రీకృష్ణుడు వచ్చేమంటాడంటే, ఒక పిండం రాకుండా నువ్వు బయటకు రాకుండా పరీక్షిత్ మహారాజ్ మీద వేసావు నువ్వు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ జన్మలో కలియుగంలో, అది ద్వాపర యుగంలో కదా జరిగింది, కలియుగంలో ఒక కొత్త పిండం నేనే పుడతాను, నా జన్మానికి నువ్వు సహాయం చేయాలి నేను పుట్టడానికి అని చెప్పి ఈ సినిమాలో చూపించడం జరిగింది అనమాట, ప్రభాస్ గారి సినిమాలో. అలాగే ఇప్పుడు ప్రభాస్ గారి జాతకరీత్యా ఆయనది విశాఖ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు గురు దృష్టి ఉంది జన్మరాశిని. అలాగే లగ్నం వచ్చేసరికి ధనుర్ లగ్నం, కేతు చాలా బాగున్నాడు 3వ వెంట. అండ్ కుజుడు కర్కాటకంలో నీచపట్టున్నాడు. రాహువు గురుడు శని సింహరాశిలో ఉన్నాడు. రవి శుక్ర బుధులు మనకి తులారాశిలో ఉన్నారు. ఇక్కడ రవి నేచపట్టాడు, కుజుడు నేచపట్టాడు కాబట్టి ఆయన కొంచెం అప్పుడప్పుడు టెన్షన్స్, తర్వాత అన్పాపులర్ అవడం, అంటే కొంతమంది జ్యోతిష్కులు నీ సినిమాలో ఆడవని చెప్పడం, లేకపోతే పెళ్లి కాదని ఇట్లా చెప్పడం, ఇవన్నీ కారణం అదే అనమాట, వాళ్ళ తప్పు కాదు. రవి ఎప్పుడైతే నేచపట్టాడో ఎవరో ఒకళ్ళు వాళ్ళ కాబట్టి ఇంకొకళ్ళు బ్యాక్ చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు కేతు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి శక్తివంతంగా ఉన్నాడు కాబట్టి ప్రభాస్ గారు చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే బాహుబలి ఒక పురాణాల సంబంధమైనటువంటి కథలాగా, జానపదాలాగా రాజులు అది దాంట్లో హిట్ అయ్యాడు. తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క సినిమాలో దేవుళ్ళకి సంబంధించినటువంటి కల్కి సినిమాకి, కాబట్టి కేతువు స్పిరిచువల్ ప్లానెట్ అనమాట. కాబట్టి ఈ సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. మొదటి రోజున ఒక 160 కోట్ల దాకా వసూలు చేస్తుంది, 2వ రోజుకే 555 కోట్లు వస్తుంది, 3వ రోజుకి వాళ్ళ కలెక్షన్ వాళ్ళకి వస్తుంది 600 కోట్లు. కాబట్టి ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీని మనకి హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఆ టెక్నికల్ టీము, ఆ సినిమా ప్రభాస్ గారి టీము, కల్కి టీం అందరికీ కూడా మనం చక్కగా ప్రోత్సహించాలా, వాళ్ళని మెచ్చుకోవాలా మొత్తం. కాబట్టి మన తెలుగు తెరని చక్కగా మదంతో ఉండిపోయినటువంటి బాలీవుడ్ స్టార్లను అందరినీ కూడా మెడ వంచి ఏంట్రా మీరు అని చెప్పి హాలీవుడ్ స్థాయిలోనే వాళ్ళ హాలీవుడ్ హీరోల్ని సంభ్రమించే విధంగా వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు అనమాట ప్రభాస్ గారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతారు ఇలాగా. అలాగే కమల్ హాసన్ గారు, చక్కగా అమితాబ్ గారు, దీపికా పడుకునే వీళ్ళందరి సహకారంతో, డైరెక్టర్స్, టెక్నికల్ టీం, ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా బాగా కలెక్టివ్ విజయం, ఇది టీం వర్క్. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.